రూపాయితో పోయేదాన్ని రూ. 1000 దాకా చేసుకోవడం అంటే ఇదే. ఈ వెహికల్ చూసారు కదా! హోండా యూనికార్న్ BS6 AP40 రిజిస్ట్రేషన్. సో, దీనికేంటంటే కస్టమర్ ఏంటంటే క్యాజువల్‌గా వర్షం పడిందని చెప్పేసి వర్షంలో ఉంచేశారు. ట్యాంక్ కవర్ అయితే పోయింది. కానీ ఆ ట్యాంక్ కవర్ పోయిన తర్వాత ఏమైందంటే కంప్లీట్‌గా ట్యాంక్‌లోకైతే వాటర్ వెళ్ళిపోయింది. వాటర్ వెళ్ళిపోతే ఇంకేముంది భయ్యా ఆ ట్యాంక్‌కి డ్రైన్ హోల్ ఉంది కదా! దానిలోంచి పోతుంది. ఏం పర్వాలేదు అనుకుంటారు కదా మీరు కూడా. ఒకవేళ డ్రైన్ హోల్ క్లోజ్ అయిపోతే ఏమైతే అది ట్యాంక్‌లోకే పోతుంది వాటర్ అనేది. అట్లానే జరిగింది ఈ కస్టమర్‌కి. సో, కస్టమర్ వచ్చిన తర్వాత ఒకటే అడిగారు ఏంటంటే, "వెహికల్ మీ దగ్గర అవుతుందా? తీసుకెళ్ళిపోవాలా షోరూమ్‌కన్నారు." మా దగ్గరికొచ్చిన తర్వాత "నువ్వు వేరే వాళ్ళ దగ్గరికెళ్ళలేవు బ్రదరు. ఎందుకంటే అవుతుందని చెప్పాను నేను గూడా." సో, కస్టమర్‌కి ఉండగానే ప్లగ్ అయితే నేను చెక్ చేశాను. ప్లగ్ షార్ట్ ఉంది కొంచెం. షార్ట్ ఉంటే ఏమనుకుంటాం క్యాజువల్‌గా వాటర్ వెళ్ళిందనుకోం గదా! ప్లగ్ పోయిందనుకుంటేనే ప్లగ్ మార్చేసాం. అయినా సరే క్లియర్ అవ్వలేదు. సో, తీరా చెక్ చేస్తే ట్యాంక్‌లో చాలా వాటర్ అయితే వచ్చింది. సో, చూడండి మీ కళ్ళ ముందర కెమెరా ఒక చేత్తో పట్టుకొని, ఒక చేత్తో ట్యాంక్ పట్టుకొని మీకు అందులో పోర్ చేస్తే కొద్దిగా ఇబ్బందయితది గదా! సో, ఫైనల్లీ ఏదో కష్టపడుతున్నాను. నా కష్టమయితే పడుతున్నా. మీకు నిజాన్ని చూపించడానికి ట్యాంక్‌లోంచి అయితే పోస్తున్నా. అక్కడ చూడండి ఒక విజిబుల్ బాటిల్‌లో మరి వేస్తున్నా. ఒక వాటర్ బాటిల్ అయితే కలర్ డిఫరెన్స్ వస్తుందని చెప్పేసి విజిబుల్ బాటిల్ అయితే వేస్తున్నా. సో, చూసారు కదా! ఎంతవరకు వాటర్ ఉంది, ఎంతవరకు పెట్రోల్ ఉందని చెప్పేసి. అసలు ఏం జరిగింది భయ్యా? ఎలాంటి ఇష్యూస్ వచ్చినా మనం ఏం చేయాలి? ఏవేవి క్లీన్ చేయాలనే విషయం ఒక ఫుల్ వీడియో చేశా. ఛానల్ ప్లేలిస్ట్‌లో ఉంది. మన ఇన్‌స్టా అకౌంట్ అయితే ఫాలో చేయండి మీరు.